హలో అందరికీ, ఇది మా ఇంట్లో జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ అండి. ఫైర్ యాక్సిడెంట్ టైప్ అనుకోవచ్చు. ఏంటంటే మాకు ఇక్కడ ఆఫీస్ టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంటుంది. ల్యాప్టాప్ పక్కనే కెటిల్ ఉంటుంది. సో మేము ఇది ఎక్స్ట్రా ప్లగ్ మేము ఫిట్టింగ్ చేయించుకున్నామండి. సో ఇక్కడ త్రీ ప్లగిన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్లగిన్కి ఏమో ఈ స్విచ్ పనిచేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ 2 ప్లగిన్స్కి అయితే సేమ్ సెకండ్ స్విచ్ రెండిటికి పనిచేస్తుంది అనమాట. అయితే ఒకసారి నేను ఇది లాంగ్ బ్యాక్ అండి మీతో షేర్ చేద్దామంటే నాకు టైం కుదరలేదు. సో నేనేం చేశానంటే మధ్యాహ్నం పడుకునే ముందు ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి ఈ స్విచ్లో పెట్టేశాను. సెకండ్ స్విచ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసాను. సో ఈ స్విచ్ ఏంటంటే ఈ 2 ప్లగిన్స్కి పనిచేస్తుంది కదా. సో ఇక్కడ మాకు కింద కెటిల్ ఉంటుంది. ఈ కెటిల్ ప్లగ్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి ఉందన్నమాట. సో నేను ల్యాప్టాప్కి ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఇంకా ఈ కెటిల్లో వాటర్ లేదనమాట. సో వాటర్ లేకపోతే నేను అసలు చూసుకోలేదు, అంత గమనించుకోలేదు. సో నేను 1 అవర్ పడుకున్నాను. తర్వాత ఏదో సౌండ్ వస్తుందండి, ఇట్లా ఏదో క్రాక్ అవుతున్నట్టు కిర్ర అని సౌండ్ వస్తుంటే నాకు అసలు అర్థం కాలేదు ఒక నిమిషంకి ఏమవుతుంది అని చెప్పి. పక్కనే బెడ్ మీద ఉన్నాను. నేను చూసేవరకు మొత్తం పొగలు వచ్చేస్తుంది, మంటలు వచ్చేస్తుందండి. నాకు అసలు అర్థం కాలేదు ల్యాప్టాప్ ఇది అయ్యిందా లేకపోతే నేను కెటిల్ అని అసలు నా ఇమాజిన్లో కూడా లేదు. ఇదేంటంటే ఇది ఆఫీస్ టేబుల్ కదా, ఇది డెకాలంది కదా వుడ్ది. సో ఇది కూడా మెల్ట్ అయిపోయి కింద పడిపోతుందేమో. ఇప్పుడు పొగలు వస్తుంది, నాకు ప్లగ్ దగ్గర చేయి పెట్టాలంటే కూడా భయం వేస్తుంది. ఇంకా మా హస్బెండ్కి ఇమీడియట్గా పిలిచేవరకు నేను స్విచ్ ఆఫ్ చేసేసాను. ఫస్ట్ ప్లగ్స్ తీసేసాను. ఇట్లా తీసేసిన తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే ఈ కెటిల్ ఉంది కదా, ఈ కెటిల్ మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోయిందండి. కింద పార్ట్ మొత్తం ఇట్లా మెల్ట్ అయిపోయి ఇది మొత్తం ఫైర్ లాగా పొగలు వచ్చేస్తుంది అనమాట. సో మెల్ట్ అవుతూనే ఉంది. మాకు ఇంకా ముట్టుకోవడానికి కూడా భయం వేసింది. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఫస్ట్ తీసేసి దీన్ని బాల్కనీలో బయట వేసేస్తామని చెప్పి ఇట్లా పట్టుకెళ్తున్నారు. ఇట్లా పట్టుకెళ్తుంటే కూడా ఇది ఏమైందంటే ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోయి ఈ పార్ట్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి తన కాలు పైన పడిందండి. ఇది ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి కాలు పైన పడితే ఎంత పెయిన్ ఉంటుంది చెప్పండి. సో ఇదంతా ఇట్లా అయిపోయిందండి. చూస్తే అసలు దీంట్లో వాటర్ లేదు, ఆటోమేటిక్ ఆన్ అయిపోయి 1 అవర్ అట్లా ఓవర్ హీట్ అయిపోయి అట్లా మెల్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మాకు అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ మాకు ఇది ప్రెస్టీజ్ కంపెనీది కెటిల్ ఉంది. ఈ కెటిల్లో మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. అంటే మనం ఆన్ చేసేసి మర్చిపోయినా కూడా వాటర్ వేసి ఇది ఆఫ్ అయిపోయేది ఆటోమేటిక్గా. సో ఇది కొంచెం కనెక్షన్ పాడైపోయింది, క్యాప్ ఊడిపోయిందని మా హస్బెండ్ సేమ్ కంపెనీ అని చెప్పి తెచ్చారు. దీనిపైన అయితే కంపెనీ లోగో ఏం లేదు, కానీ మంచిది అని చెప్పి ఇచ్చారంట షాప్ వాళ్ళు. ఇది తెచ్చిన ఒక 3 డేస్కి ఈ ఇన్సిడెంట్ అయ్యిందండి. చూసారు కదా. సో ఇది నేను మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పి అట్లనే పెట్టానండి. ఎవరైనా కెటిల్ కానీ ఫైర్ కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ కెమికల్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. సో మా హస్బెండ్ వెళ్ళి షాప్ అతనికి అడిగితే తను ఏదో రీజన్ చెప్తున్నాడు. మాకు ఎక్స్చేంజ్ రాలేదు, ఏమీ రాలేదు. సో మా ఆయన ఇంక ఇట్లా కాదు అని చెప్పి వేరే కెటిల్ కొనుక్కొచ్చారండి. చూపిస్తా విషయం అండి. ఇది నేను చెప్పాను కదా మా ఇంట్లో ఈ కెటిల్ ఎప్పుడు ఏ ఇష్యూ కాలేదని, ప్రెస్టీజ్ కంపెనీది. ఇది మేము 6 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నామండి. పిల్లలు మేము అందరం యూస్ చేస్తున్నాం. ఇది కొంచెం ఓవర్ హీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేది. సో మేము కెటిల్ కొత్తగా యూజ్ చేస్తున్నాము అని ఏం లేదు. మాకు కెటిల్ మీద ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత మాకు ఒక నైట్ మేర్ లాగా అయిపోయిందండి. ఫస్ట్ థింగ్ మా మైండ్లో వచ్చింది ఏంటంటే ఒకవేళ పిల్లలే కనుక ఉండుంటే, మనం బయటకు వెళ్ళి ఓన్లీ పిల్లలు ఇంట్లో ఉండి ఇన్సిడెంట్ అయి ఉంటే వాళ్ళకి ఏం జరిగేది అసలు. అది తీసుకెళ్తుంటే కూడా మెల్ట్ అయిపోయి కింద పడిపోతుందండి ప్లాస్టిక్ అంతా. ఎంత డేంజరస్ అండి ఇది. సో మాకైతే ఫస్ట్ అదే నైట్ మేర్ వచ్చింది. ఇప్పటికీ పిల్లల్ని మేము కెటిల్ ముట్టుకొనియట్లేదు, కొత్తదైనా సరే. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయాల్లో. మాకు కెటిల్ లేనిది నడవదండి. పిల్లలకి వామ్ వాటర్ వేస్తాం కదా. సో హ్యావెల్స్ కంపెనీ వాళ్ళది కెటిల్ తీసుకొచ్చారు. దీనికి స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది
కిందకంటే మనకు లైట్ వస్తుంది. నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. కిందకంటే ఇట్లా లైట్ ఆన్ అవుతుంది. సో మనకి ఇండికేషన్ ఉంటుంది ఇది ఆన్ ఉంది అని చెప్పి. తర్వాత మనం వాటర్ హీట్ అయిపోయి తీసేసుకునేటప్పుడు ఇట్లా కిందకంటే ఆన్, ఇట్లా పైకి అనాలండి కంపల్సరీ, మర్చిపోకుండా పైకి అనేసేయాలి, లేకపోతే ఇది కూడా ఓవర్ హీట్ అయినా స్టాప్ అవ్వట్లేదు. సో మనకి అట్లీస్ట్ తెలుస్తుంది కదా ఇది ఆన్ ఉంది అని చెప్పి ఈ లైట్ ద్వారా. సో ఇదైతే తీసుకున్నామండి. ఇప్పుడైతే మేము చాలా భయంగా జాగ్రత్తగా వాడుతున్నాం. ఇది లిమిటెడ్గా యూస్ కూడా చేస్తున్నాము. ఎవరైనా కెటిల్ కానీ, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కానీ, బైక్ కానీ, ఇంకా గ్యాస్ రిలేటెడ్, ఫైర్ రిలేటెడ్ కానీ, కెమికల్ రిలేటెడ్ కానీ కేర్ఫుల్గా ఉండండి. అస్సలు మర్చిపోవడానికి లేదు. ఏదైనా సరే చాలా డేంజర్ ఇష్యూ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది ఎవరికైనా సేమ్ ఇన్సిడెంట్ అవుతే కమెంట్లో చెప్పండి. బాయ్, టేక్ కేర్.